హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు దక్షిత్ కిచెన్. ఈరోజు మనం చాలా టేస్ట్గా ఇంకా మంచి ఫ్లేవర్తో ఉండే పంజాబీ స్టైల్ పన్నీర్ బటర్ మసాలాని సింపుల్గా మన ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా గ్రేవీ కోసం సన్నగా తరుముకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ని, అలాగే 3 టమాటాలని, 1 ఇంచ్ అల్లం, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4 యాలకులు, 5 లవంగాలు, 2 టీ స్పూన్ల జీడిపప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 300 ml వాటర్ వేసుకుని మూత పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసుకుని ఈ మగ్గిన దాన్ని బాగా చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో 4 టీ స్పూన్ల బటర్ వేసుకుని అది కరిగిన తర్వాత 3 టీ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని మసాలాలన్నిటినీ లో ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కసూరి మేతిని 2 టీ స్పూన్లు బాగా నలుపుకుని వేసుకోవాలి. దీనివల్ల పన్నీర్కి ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయి. సో దీన్ని అస్సలు స్కిప్ చేయకండి. లో ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉంచి 300 ml వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీలోకి 200 గ్రామ్స్ పన్నీర్ని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని వేసుకుని గరిటతో నెమ్మదిగా కలుపుకోవాలి, లేదంటే ముక్కలు చెదిరిపోతాయి. గ్రేవీ కన్సిస్టెన్సీ పెరగడానికి 4 టీ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ లేనట్లయితే పెరుగు గడ్డలు లేకుండా బాగా కలుపుకునైనా సరే 4 టేబుల్ స్పూన్ వాడుకోవచ్చు. అలా అని పులిసిన పెరుగు వాడకండి, కర్రీ టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకుని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. బటర్ అనేది ఇలా పైకి తేలిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవడమే. అంతే, క్రీమీగా మంచి అరోమాతో ఉండే పన్నీర్ బటర్ మసాలా రెడీ. ఈ కర్రీ రోటీ, నాన్, పుల్కాల్లోకి అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.